హలో ఫ్రెండ్స్, సహారా ఎడారి గురించి మీరు కొన్ని విషయాలను మాత్రమే విని ఉంటారు. ఈ సహారా ఎడారి ప్రపంచంలోనే అత్యంత వేడైన ఎడారి అని మరియు విస్తీర్ణంలో మన భారతదేశం కన్నా 2 రెట్లు పెద్దది అని ఇలాంటి కొన్ని విషయాలు మాత్రమే చాలా మందికి తెలుసు. ఈ రోజు ఈ వీడియోలో సహారా ఎడారి గురించిన ఒళ్ళు గగురులు పుడిచే రహస్యాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఈ ఎడారి యొక్క అతిపెద్ద రహస్యం ఒక భారీ నీలి రంగు కన్ను. అవును, మీరు విన్నది నిజమే. ఎడారికి కన్ను ఏంటి అని మీరు ఆశ్చర్యపోవచ్చు, కానీ దీనిని ఈ ఎడారి యొక్క కన్నుగానే చెప్తారు. నిజానికి ఇది ఒక అద్భుతమైన కళాకృతి. ఇది మనిషి కన్నులా చూడలేదు, కానీ చూడడానికి మనిషి కన్నులాగే ఉంటుంది. ఈ అద్భుత దృశ్యాన్ని మీరు అంతరిక్షం నుండి చూసినా కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఈ భారీ కన్ను తనలో అంతుపట్టని ఒక రహస్యాన్ని దాచుకుంది. సహారా ఎడారి మధ్యలో 50 కిలోమీటర్ల వెడల్పు మరియు 50 కిలోమీటర్ల పొడవుతో నిర్మితమైన రిచర్డ్ స్ట్రక్చర్ ఎన్నో రహస్యాలను కలిగి ఉంది. దీనిని ఎప్పుడు ఎవరు ఎందుకు రూపొందించారో ఇప్పటి వరకు ఎవరు కూడా కనుక్కోలేకపోయారు. ఒకవేళ మనం దీనిని మనుషులే తయారు చేశారని అనుకుంటే నిజంగా ఆ రోజుల్లో ఉన్న మనుషుల దగ్గర ఇంత టెక్నాలజీ ఉందా అనే ఆలోచన మనకు వస్తుంది. కొంతమంది మాత్రం దీనిని ఏలియన్స్ రూపొందించారని అంటూ ఉంటారు. సహారా ఎడారిలో ఇప్పటి వరకు ఇక్కడ ఇసుకతో కూడిన పెద్ద పెద్ద గుట్టలు మాత్రమే ఉంటాయి అనుకుంటున్నారా? అయితే మీరు ఊహించింది తప్పు. ఈ ప్రపంచంలోనే అత్యంత వేడి అయిన ఈ ప్రదేశంలో మంచు కూడా కురుస్తుంది. సహారా ఎడారి ప్రవేశంగా పిలువబడే ఉత్తర అల్జీరియాలోని ఎన్ సఫారాలో ఎర్రటి ఇసుక పైన తెల్లటి మంచు పడినప్పుడు ఈ ప్రాంతం అంతా చాలా ఆహ్లాదకరంగా కనువిందు చేస్తుంది. ఆ సమయంలో ఈ దృశ్యాన్ని చూడడానికి చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆ సమయంలో ఇక్కడ ఇంచుమించు 16 అంగుళాల మంచు పొరలు ఏర్పడతాయట. ఇక అంతుపట్టని విషయం ఏంటంటే ఈ సహారా ఎడారి యొక్క చుట్టుకొలత పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. అయితే సైంటిస్టులు మాత్రం గ్లోబల్ వార్మింగ్ దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ప్రస్తుతం సహారా డిజర్ట్ చుట్టుకొలత 9 లక్షల చదరపు కిలోమీటర్ల పైనే ఉంటుంది. సహారా ఎడారి ఎక్కడ ఉంది అంటే చాలా మంది అరబ్ దేశాలలో ఉంది అంటారు, కానీ ఇది మీకు తెలుసా? ఈ సహారా ఎడారి దాదాపు 11 దేశాల సరిహద్దులను తాకుతుంది. ఈ ప్రకృతిలో ఎన్నో అంతుపట్టని విషయాలు ఉన్నాయని అంటూ ఉంటారు. అలాంటిదే ఎన్నో సంవత్సరాల క్రితం ఈ సహారాలో జరిగింది. భూమి అడుగున జరిగిన కొన్ని మార్పుల కారణంగా భూమి లోతుల నుండి నీరు పైకి వచ్చి ఈ భూమిపై జమ అయి ఒక సరస్సు రూపంలో ఏర్పడింది. ఈ సరస్సును భూగర్భ భాషలో గుయాల్టా అని అంటారు. వీటి ప్రత్యేకత ఏంటి అంటే ఇవి ఎప్పటికీ ఎండిపోవు. ఇక్కడ భూమి లోపల నుండి ఎప్పుడు నీరు ఊరుతూనే ఉంటుంది. సహారాలో ఉన్న ఈ ప్రాంతం పేరు గుయాల్టా ది ఆర్చే. ఇక్కడ సంచరించే ఒంటలు, ఇతర జంతువులు నీటిని తాగడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఎన్నో సంవత్సరాల నుండి జంతువులు మలమూత్రాలను విసర్జించడం మూలంగా ఈ నీరు నల్లగా మారిపోయిందట. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సహారా ఎడారి మధ్యలో ఏర్పడిన ఈ సరస్సులో మొసళ్ళు కూడా ఉంటాయి. ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయన్నది ఇప్పటికీ అంతుపట్టని విషయం. బహుశా ప్రకృతి సృష్టి అంటే ఇదేనేమో. ఇక ఈ సహారాలో 5000 సంవత్సరాల పురాతనమైన శ్మశానంలో ఒక స్త్రీ అస్థికలు దొరికాయి. అక్కడ ఆమెను 2 పిల్లలతో పాటు పూడ్చిపెట్టారు. దీంతో ఈ సహారాలో ఒకప్పుడు జీవనం సాగేదని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఒకప్పుడు సహారా ఎడారి పచ్చగా కలకలలాడుతూ ఉండేదని కూడా పరిశోధకులు చెప్తున్నారు. సహారాలో దాదాపు 1000 రకాల చెట్లు, మొక్కలు మరియు 100 రకాల జంతు జాతులు నివసిస్తుంటాయి. ఇక్కడ ప్రాణాలతో జీవించడం అంటే ప్రతి క్షణం చావుతో పోరాటమే. జీవన్ మరణాల మధ్య ఇంత సంఘర్షణ బహుశా ఇంకెక్కడ ఉండదేమో. సహారాలో అగ్నిగోళంగా మండే సూర్యుడు మరియు అత్యంత వేగంగా వీచే వేడి గాలులు మానవ జాతికి శాపంలాగా మాత్రమే కాదు, ఒక వరంలాగా ఉపయోగపడే గుణాలను కూడా కలిగి ఉన్నాయి. రీసెంట్ గా జరిగిన రీసెర్చ్ లో భాగంగా సహారాలో సోలార్ ప్యానెల్ అమర్చడం వల్ల మొత్తం ఈ ప్రపంచానికి కావలసిన ఎనర్జీని ఉత్పత్తి చేయవచ్చట. అంతేకాదు, ఇలా చేయటం వల్ల ఇక్కడ వీచే గాలులలో ఉష్ణోగ్రతల మార్పు వచ్చి ఈ ప్రాంతాల్లో వర్షాలు పెరిగి కొన్ని సంవత్సరాలలో ఈ ప్రాంతం మానవులు నివసించడానికి అనుకూలమైన ఒక పచ్చటి అడవిలాగా మారి రాబో తరాలలో మానవాళికి ఎంతో మేలు చేస్తుందట. అయితే ఈ ప్రాజెక్ట్ చాలా ఖర్చుతో కూడింది కావడంతో ఏం జరుగుతుందో మనం వేచి చూడాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పక కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.